నమస్తే, నేను నరేష్ పిలిగుండ్ల. మనం ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వెంకటగిరి ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఒక ఓటర్తోని మాట్లాడి అసలు పల్స్ ఎట్లుందో చెక్ చేద్దాం. అమ్మ నమస్తే. ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నామంటే టీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, నవీన్ యాదవ్ లోకల్ ఉన్నాడు. ఉన్నప్పుడు బాగానే చేశాడు, అన్నిటికీ బాగానే చేశారు. మాకు కూడా బాగానే చేశారు. పాప పెళ్లి అయినా కూడా మా కళ్యాణం లక్ష్మి వచ్చింది, అన్నిటితో బాగానే ఉంది. ఇప్పుడు 500కి గ్యాస్ ఇస్తానని అన్నాడు, గ్యాస్ ఇవ్వలేడు. మరి గర్ల్స్ కి లేడీస్ కి 2500 ఇస్తానని అన్నాడు ఇంటింటికి, అవి ఇయ్యలేదు. ముసలిళ్ళకి 4000 పింఛన్ ఇస్తానని అన్నాడు, అవి ఇయ్యలేదు. ఏమి ఇచ్చాడు? ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు కళ్యాణ లక్ష్మి వచ్చింది అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి దాంతో పాటు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అంటుండు కదా. ఏమి ఇస్తాడు? ఆయన ఇచ్చేది ఉంటే ఈ పటికలు ఇస్తుండే, ఎవరికి ఇచ్చాడని. అంతేనా? ఒక 500 సిలిండర్ కూడా మీకు వస్తలేదా? రావట్లేదు. అదే 950 930 ఉన్నది. కరెంట్ బిల్ కూడా 200 యూనిట్లకు తక్కువ. ఎవరికి చేశాడో ఏం చేశాడో మాకు అర్థం అవ్వదు. మీకైతే ఏం వస్తలేదు? ఏం వస్తలేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.